హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు శుభవార్త అండి. భారీగా లాభం ప్రభుత్వం కారణంగానే. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. తొలిసారిగా 1,00,00,000 కోట్లకు పైగా అర్జన ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లో పెట్టుబడి అధిక రాబడి. ఏటా 10% పైగా పెరుగుతున్న చందా 15 లక్షల కోట్లకు చేరిన మొత్తం నిల్వలు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ నిల్వలపై గత ఆర్థిక సంవత్సరం 2023-24లో ఆ సంస్థ తొలిసారిగా 1,00,00,000 కోట్లకు పైగా వడ్డీ ఆదాయాన్ని అయితే ఆర్జించింది. సో ఉద్యోగుల వేతనం నుంచి ప్రతి నెల 12% చొప్పున వసూలు చేసే చందాల నిల్వపై ఈ ఆదాయం అయితే లభించిందండి. ఇక ఈపీఎఫ్ఓ నిల్వల నిబంధనల మేరకు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ప్రభుత్వ ప్రైవేటు బాండ్స్లలో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో సంస్థలు పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. వీటిలో ఈపీఎఫ్ల నుంచి అధికంగా లాభాలు ఆర్జిస్తోందండి. సో 2023-24 అంటే గత ఏడాది పెట్టుబడులపై 90,000 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేసినప్పటికీ కూడా ఈ విధంగా పెట్టుబడులు మెరుగైన లాభాలు రావడంతో అంటే అది 100 కోట్ల పైగా వచ్చింది. సో కాబట్టి రికార్డు స్థాయిలో 1,04,493 కోట్లు వస్తుందని అయితే ఈపీఎఫ్ఓ తేల్చి చెప్పేసింది. సో దీంతో భవిష్య నిధి నిల్వల పైన అయితే 2023-24 ఏడాది చందాదారుల ఎవరైతే చందాదారులు ఉన్నారో వారికి 8.25% చొప్పున వడ్డీని అయితే చెల్లిస్తున్నట్లుగా చెప్పిందండి. సో ఇంకా ఈ ఈటీఎఫ్ పెట్టుబడులపై మెరుగైన లాభాలు వస్తూ ఉండడంతో ఈ సంస్థ మరికొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. కాలపరిమితి ముగిసిన ఈటీఎఫ్లను విక్రయించగా వచ్చిన సొమ్ముతో 50% తిరిగి పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఈటీఎఫ్ పెట్టుబడి కాల పరిమితిని 4 ఏళ్ల నుంచి 7 ఏళ్లకు పెంచాలనైతే భావిస్తుంది. సో కాబట్టి ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సంఖ్య ఏటా పెరుగుతోంది. దీంతో ఈపీఎఫ్ ఖాతా కింద చందాదారుల వసూలు పెరుగుతున్నాయి. సురక్షితమైన పెట్టుబడి కావడంతో స్వచ్ఛందంగా చందా కింద అదనంగా ఉద్యోగులు జమ చేస్తున్నారండి. సో 2018-19 ఏడాదికి ఉద్యోగుల చందాగా అయితే 1,05,000 అంటే 1,00,00,000 కోట్లకు వసూలు కాగా 2023-24 ఏడాదికి సంబంధించి వసూలు అవుతున్న చందా 2.13 లక్షల కోట్లు దాటింది. అంటే 6 ఏళ్లలో రెట్టింపు అయింది. సో 2022-23తో పోలిస్తే ఈపీఎఫ్ ఖాతా కింద చందాదారులు ప్రస్తుతం 18% పెరిగింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ముంబై, గుజరాత్ జోనల్ కార్యాలయాల్లో పరిధిలలో ఈపీఎఫ్ ఖాతాదారుల చందా వచ్చేసి పెరుగుదల 20% అయితే ఉంటుంది. ఇక ఢిల్లీ జోనల్ పరిధిలో ఈ పెరుగుదల శాతం వచ్చేసి 30% పైనే ఉంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎట్టకేలకు ఈపీఎఫ్ఓ సంబంధించిన ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అయితే తెలిపిందండి. గరిష్టంగా అయితే 8.25% చొప్పున వడ్డీ చెల్లిస్తోంది.